ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. వాట్ ఈస్ బేరియాట్రిక్ సర్జరీ సార్? ఇట్స్ ఎ వెయిట్ లాస్ ట్రీట్మెంట్కి వచ్చిన పెద్దవాళ్ళలో వాళ్ళకు కూడా చేయొచ్చా సార్ బేరియాట్రిక్ సర్జరీస్? బేరియాట్రిక్ సర్జరీ కెన్ బి డన్ యాజ్ లో యాజ్ ఫ్రమ్ 18 years టువర్డ్. బేరియాట్రిక్ సర్జరీలో కూడా రకాలు ఉంటాయా అండి? రెండు విధాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి రెస్ట్రిక్టివ్, ఇంకొకటి సర్జరీ తర్వాత కూడా పేషెంట్ ప్రాపర్గా తన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మెయింటైన్ చేయకపోతే, సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్కి చేస్తే మనం ఒక 10 మందిలో ఖచ్చితంగా వెయిట్ గెయిన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేరియాట్రిక్ అండ్ లైపోసక్షన్? లైపో చేయించుకోవాల్సిన వాళ్ళేమో బేరియాట్రిక్ చేయించుకుంటారు, బేరియాట్రిక్ చేయించుకోవాల్సిన వాళ్ళు లైపో చేయించుకుంటారు. రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ అని అంటున్నారు కదండి, సేఫేనా సార్? మీరు అనుకున్నట్టు రోబోటిక్ అంటే రోబోట్ చేయదండి. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఎపిసోడ్ ఇన్ సాక్షి లైఫ్. సన్నగా ఉండాలి అని కోరుకోని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? కొంచెం లావ్ అయితే ఇప్పుడు అందరికీ జస్ట్ ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది బేరియాట్రిక్ చేసేద్దాంలే అని. కానీ అది ఎవరికి చేయాలి, చేయడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా, అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి చేసేస్తారా? కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేబీ న్యూస్లో చూస్తున్నప్పుడు ఈ సర్జరీ ఫెయిల్ అయ్యి చాలామంది చనిపోతున్నారు అన్న వార్తలు కూడా విన్నప్పుడు ఖచ్చితంగా దాని గురించి అవగాహన పెంచుకోవాల్సిన సందర్భం అయితే ఉంది. మనతో మాట్లాడడానికి ఇదే అంశానికి సంబంధించి యశోద హాస్పిటల్స్ నుంచి జాయిన్ అవుతున్నారు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అలాగే స్పెషలిస్ట్ ఇన్ రోబోటిక్ సర్జరీ అండ్ బేరియాట్రిక్ సర్జరీ. వి హ్యావ్ విత్ us డాక్టర్ జగన్ మోహన్ గారు. హలో జగన్ మోహన్ గారు. నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? ఫైన్. సార్, బేరియాట్రిక్ సర్జరీ గురించి స్టార్ట్ చేసే ముందు అసలు వాట్ ఈస్ బేరియాట్రిక్ సర్జరీ అని స్టార్ట్ చేద్దాం సార్. అండ్ నేను ఇందాక చెప్పాను కదా, సెలబ్రిటీస్ చాలా మంది ఈ సర్జరీ చేయించుకొని ఫెయిల్ అయ్యి చనిపోతున్నారు అనే దాకా కూడా వెళ్ళిన సిచ్యువేషన్. ఎందుకు అలా జరుగుతుంది, అసలు దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం ఇవాళ. వాట్ ఈస్ బేరియాట్రిక్ సర్జరీ సార్? మీరు చెప్పినవి అన్ని కరెక్ట్గా ఉన్నాయండి, కానీ దీంట్లో చాలా అపోహలు ఉన్నాయి. కరెక్ట్, దాని గురించి మాట్లాడాలి. దాని గురించి మనం బెనిఫిట్స్ ఏంటి, అసలు ఉపయోగపడుతుందా లేదా, రైట్, అండ్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ మాట్లాడుకుందాం. రైట్ సార్. అపోహల కంటే. సో బేరియాట్రిక్ సర్జరీ అనేది ఒకటి వెయిట్ లాస్ సర్జరీ అనేది కామన్ మ్యాన్ లాంగ్వేజ్లో. టైప్స్ ఆఫ్ సర్జరీ, సైంటిఫిక్ సెషన్స్ అన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. బేరియాట్రిక్ సర్జరీ అనేది బేరియాట్రిక్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అండి. దాంట్లో నథింగ్ బట్ ఇట్స్ ఎ వెయిట్ లాస్ ట్రీట్మెంట్కి వచ్చిన సర్జరీని బేరియాట్రిక్ సర్జరీ అని అంటారు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా కొంతమంది సెలబ్రిటీస్ చనిపోయారు, అవన్నీ ఎందుకు అంటే అసలు యాక్చువల్లీ సెలబ్రిటీ మనకు అందరూ చెప్పేది ఆర్తి అగర్వాల్ గురించి చెప్తుంటారు. ఆర్తి అగర్వాల్ కానీ, దాసరి నారాయణరావు గారు కానీ, మనకి ఇంకా తెలిసిన వాళ్ళ పేర్లు కాబట్టి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. బట్ ఇంకా తెలియనివి, ఫ్లాప్ అయ్యి అంటే తెలియకుండా చేయించుకొని ఫ్లాప్ అయిన సర్జరీస్ ఉన్నాయండి. దాంట్లో ఆర్తి అగర్వాల్ గురించి తను చేయించుకునేది లైపోసెక్షన్ అండి. బేరియాట్రిక్ సర్జరీ లైపోసెక్షన్కి చాలా తేడా ఉంటుంది. బేరియాట్రిక్ సర్జరీ అనేది యాక్చువల్లీ అందరూ అనుకునేది కాస్మెటిక్ సర్జరీ అనుకుంటారు, కానీ ఇది లైఫ్ సేవింగ్ సర్జరీ అండి. ఎందుకు లైఫ్ సేవింగ్ సర్జరీ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బేరియాట్రిక్ సర్జరీ ఎవరిలో చేస్తాం అనేది కూడా మనం డిస్కస్ చేయాలండి. ఎవరిలో చేస్తాం, ఇది ఒక కొలమానం ప్రకారం చేస్తాం. మనం యూజువల్గా తీసుకునేది బాడీ మాస్ ఇండెక్స్ అని ఒకటి తీసుకుంటామండి. బాడీ మాస్ ఇండెక్స్ అంటే వెయిట్తో పాటు హైట్ని రెండింటిని బట్టి వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్ అనే దాంట్లో చేస్తాం. దీంట్లో కొన్ని గైడ్లైన్స్ ఏంటంటే బిఎంఐ గ్రేటర్ దాన్ 35 విత్ కోమార్బిడిటీస్. కోమార్బిడ్స్ అంటే ఏంటి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొంతమంది కాళ్ళ నొప్పులు రావడము, అటువంటి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో మనము బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇంకొకటి గ్రేటర్ దాన్ 40 ఏంటంటే ఇవన్నీ లేకపోయినా కూడా మనం చేయడం జరుగుతుంది. కానీ ఈ మధ్య గైడ్లైన్స్లో ఏంటంటే మన ఇండియన్ పాపులేషన్ ఎస్పెషల్లీలో గైడ్లైన్స్ కొద్దిగా మార్చడం జరిగింది. గ్రేటర్ దాన్ 32.5 కూడా ఎలిజిబిలిటీలోకి వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఇండియన్లో ఫ్యాట్ కంటెంట్ వలన వచ్చే ప్రాబ్లమ్స్ వలన దీస్ గైడ్లైన్స్ హ్యావ్ బీన్ రివైజ్డ్. సో మనం వీళ్ళల్లో మాత్రమే చేస్తాం. అందరూ అనుకున్నట్టు అండి, ఇప్పుడు నేను బేరియాట్రిక్ సర్జరీ మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి సర్జరీలో ఎక్కువ ప్రమోట్ చేయాలని కాదండి. లైఫ్ స్టైల్ ఇస్ ద కీ వర్డ్ ఫస్ట్ అండి. తర్వాత వాళ్ళు అన్నీ ప్రయత్నించి ఇంకా మా వల్ల కాదు, ఇంకేదైనా దారి చూపండి అన్నప్పుడు మాత్రమే బేరియాట్రిక్ సర్జరీ చేయడం జరుగుతుందండి. విత్ ఆల్ కౌన్సిలింగ్ అండ్ మెంటల్ ప్రిపరేషన్ ఆఫ్ ద పేషెంట్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ బేరియాట్రిక్ సర్జరీ యంగ్స్టర్స్లో, సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయగలరు, విగరస్గా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఉంటాయి, ఇలాంటి సిచ్యువేషన్స్లో చేయించుకోవాల్సిన అవసరం లేదు. అదే పెద్దవాళ్లలో బరువు తగ్గలేకపోవడం, దానివల్ల
సమస్యలు ఎదుర్కోవడం లాంటి సినారియోల్లో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చేయొచ్చా సార్ బేరియాట్రిక్ సర్జరీస్? వెరీ దానికి ఏదన్నా ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుందా? ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఏంటంటే అండి, యూజువలీ నన్ను అడిగితే బేరియాట్రిక్ సర్జరీ కెన్ బి డన్ యాజ్ లో యాజ్ ఫ్రమ్ 18 years టువర్డ్స్ 70 years వరకు కూడా చేయొచ్చండి. ఓకే. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పదలుచుకుందంటే ఎల్డర్లీ పీపుల్లో 65-70 నాకు ఇంకా బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకున్నప్పుడు ఎల్డర్లీ పీపుల్లో కూడా చేస్తే దేర్ లైఫ్ స్పాన్ చాలా ప్రొలాంగ్ అవుతుంది. కానీ పిడియాట్రిక్ సెటప్స్, ఐ మీన్ ఎస్పెషలీ బిలో, ఇప్పుడు నిన్ననే ఒకరు వచ్చారండి నా దగ్గరికి, 12 years బాబు, 100 kilos ఉన్నారు. సో అటువంటి వాళ్ళకి కన్సిడరేషన్ అయితే చేయాలండి. బట్ చాలా సిండ్రోమ్స్ ఉంటాయి, దానికి ఎవాల్యుయేషన్ చేయాలి. ప్రాపర్ బేరియాట్రిక్ సెంటర్స్ హూ స్పెషలైజ్డ్ ఇన్ ఇట్ మాత్రమే చేయాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ 18 to నేను చెప్పినట్టు 65 to 70 years మధ్యలో చేయొచ్చు. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, యంగ్స్టర్స్లో డైటింగ్ చేయడం, విగరస్ చేయడం అని డెఫినెట్గా దోస్ ఆర్ వెరీ గుడ్ థింగ్స్ అండి. కాకపోతే దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఈవెన్ ఇఫ్ ఈస్ 21-22 years, ఇఫ్ ఈస్ 150 kilos 120 kilos ఉండేవాళ్ళు, బిఎంఐ 35 పైన ఉండేవాళ్ళు అలా డైటింగ్ చేసి తగ్గుతాను సార్, విగరస్గా తగ్గుతానంటే యూజువల్గా తగ్గుతుంటారు, కానీ మళ్ళీ పెరుగుతుంటారు. 100 peopleలో 80 to 90 people అగైన్ దే విల్ రీగైన్ విత్ ఆల్ మోటివేషన్. సమ్ పీపుల్, ఓన్లీ ఫ్యూ పీపుల్ కెన్ గెట్ ఓవర్ ఇట్. దిస్ ఈజ్ ఆర్ యూజువల్ క్లయింటెల్ పేషెంట్స్ ఉండేవాళ్ళు. కానీ వీళ్ళల్లో కూడా ఏంటంటే మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ ఫస్ట్ మనం చేంజ్ చేసుకోవాలనేది ఉండాలండి. బేరియాట్రిక్ సర్జరీ అనేది ఏంటంటే అందరూ అనుకుంటారు సర్జరీ చేసేస్తే తగ్గిపోతామని, కానీ డెడికేటెడ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకుండే వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ మీరు చూసే ఉంటారు. జంక్ ఫుడ్ తినడం కానీ, బర్గర్స్, పిజ్జాస్ తినడం కానీ, ఇంకొకటి ఫోన్ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటే 5 నిమిషాల్లో వచ్చేయడం. స్విగ్గీ జొమాటో అనేదండి ఒక రెవల్యూషన్ అండి. దాని ఏ రెవల్యూషన్, ఇట్స్ ఎ బ్యాడ్ రెవల్యూషన్ ఇఫ్ యూ ఆస్క్. ఇప్పుడు మా ఇంట్లోనే తీసుకోండి, నేను అందరి గురించి చెప్పట్లేదు. రాగానే పిల్లలు అందరూ డిఫరెంట్ ఐటమ్స్ డిఫరెంట్ రెస్టారెంట్స్ నుంచి ఆర్డర్స్ ఉంటాయి. అండ్ అందులో వాడే ఆయిల్ మీద మీకు కంట్రోల్ ఉండదు, వాడే ఇంగ్రీడియంట్స్ మీద మీకు కంట్రోల్ ఉండదు. డెఫినెట్లీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, అట్లానే నేను కూడా అన్ని ఆపుకోలేము, కానీ ఐఎమ్ ట్రయింగ్ టువర్డ్స్ డూయింగ్ సంథింగ్ బెటర్ లైఫ్ స్టైల్. బెటర్ లైఫ్ స్టైల్ అంటే మనకి ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ అండి, మంచి ఫుడ్ ఉంది అంటే తినడం అనేది. సో ఇప్పుడు నా ముందర కూడా ఒక స్వీట్ పెట్టేస్తే తినేస్తాను. సో మనం ఏంటంటే వీల్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ గుడ్ హ్యాబిట్స్. ఆ గుడ్ హ్యాబిట్స్ ఎలా వస్తాయి, ఫస్ట్ మీకు మీరు మోటివేట్ చేసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏం లేదండి, ఎవ్రీ 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఇస్ ఎనఫ్ పర్ డే. దానికి మన బాడీకి మనమే టైం ఇచ్చుకుంటూ ఉంటే బెటర్ అవుతుంది. కానీ ఇవన్నీ చేసినా కూడా కొంతమందికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ వలన దే విల్ నాట్ బి ఏబుల్ టు రెడ్యూస్ దెమ్. అక్కడ మనం ఈ బేరియాట్రిక్ సర్జరీ రోల్లోకి వస్తాం. అర్థమైంది సార్. సార్ ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీలో కూడా రకాలు ఉంటాయా అండి? అంటే టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయా? మనం సర్జరీ అని డిసైడ్ చేసినాక 2 విధాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి రెస్ట్రిక్టివ్, ఇంకొకటి మాల్ అబ్జార్ప్షన్. అంటే రెస్ట్రిక్టివ్ అంటే ఏంటంటే అండి, మనకి స్టమక్ అనేది ఒక భాగం ఒక 50 to 70% తీసేసి తినే ఆహారం తగ్గుదల చేసి అది తగ్గడం. ఇంకొకటి ఏంటంటే తినే ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా తగ్గడం. ఈ నామన్క్లేచర్ నేను చెప్పిన ఈ టైప్స్ ఆఫ్ సర్జరీ డివిజన్ ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు మటుకు సైన్స్ ఎవాల్వ్ అయినాక నేర్చుకునేది ఏంటంటే, అందరూ ఏమనుకుంటారు, 4 ఇడ్లీలు తినేవాళ్ళు ఇప్పుడు 1 ఇడ్లీ తినేసి తగ్గిస్తున్నారు. కానీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మీరు తినడం తగ్గడంతో పాటు మనకు రెలిన్ అనే హార్మోన్ ఉంటుందండి. రెలిన్ అనే హార్మోన్ మన పొట్ట పైభాగం నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్టమక్ 50 to 70% తీసేస్తామో అప్పుడు ఆకలి కూడా తగ్గిపోతుంది. అవును. సో ఆకలి తగ్గి అది చేయడం వల్ల మాత్రమే వాడు బరువుదా. సో దిస్ ఈజ్ ఎ హార్మోనల్ కాంపోనెంట్ ఇన్వాల్వ్డ్. అందరూ అనుకున్నట్టుగా మీకు తెలుసుంటే చాలామంది వాళ్ళు ఏముందిలేండి తినడం తగ్గించేస్తారు, వీక్ అయిపోతారు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే తగ్గిపోయే క్రమంలో వాళ్ళు యాక్చువల్లీ ఎనర్జెటిక్ కూడా అవుతారు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ కరెక్ట్ అవ్వడం, కొంతమందికి ఏంటంటే యాక్చువల్లీ ఇన్సులిన్ ఎక్కువ క్వాంటిటీ ఉండే వాళ్ళు తగ్గిపోవడం, కొద్ది రోజుల తర్వాత అసలు ఇన్సులినే వాడిన అవసరం ఉండదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి. సో ఈ 2 రకాల్లో ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ సర్జరీని బట్టి వాళ్ళకు ఉండే కోమార్బిడిటీస్ని బట్టి సర్జరీ చాయిస్ చేయడం జరుగుతుంటుంది. బేరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత ఇందాక మీరు అన్నట్లు స్టమక్ కొంత భాగం కనుక తీసేస్తే ఆబ్వియస్లీ ఇంటేక్ తగ్గుతుంది అని అనుకుంటాం. కానీ సర్జరీ తర్వాత కూడా
పేషెంట్ ప్రాపర్గా తన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ మెయింటైన్ చేయకపోతే తిరిగి మళ్ళీ ఎక్కడి నుంచి వెయిట్ గెయిన్ అవుతారండి? బికాస్ సర్జరీ చేస్తే అక్కడ స్టమక్ ఏం లేదు కదా లోపలికి వెళ్ళి సేవ్ అవ్వడానికి, అయినా ఎలా వెయిట్ గెయిన్ అవుతారు? ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. యూజువలీ వెయిట్ గెయిన్ అయితే చూస్తున్నాం మనం. సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్కి చేస్తే మనం ఒక 10 మందిలో ఖచ్చితంగా వెయిట్ గెయిన్ రావచ్చు. కానీ ఎక్కువ మంది వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక 3-4 రీజన్స్ ఉన్నాయండి. మెయిన్ రీజన్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ థింగ్ మా దగ్గర సర్జరీ అవ్వగానే ఒక నెల రోజుల వరకు ఫాలో అప్లో ఉంటారు. తర్వాత నుంచి బాగా అయిపోయినాక అసలు మాకు కనపడరు. బేసిక్ హ్యూమన్ టెండెన్సీ లాగా. ఫస్ట్ థింగ్ బేసిక్ ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే సర్జరీ అయిపోయింది. యూజువల్గా మనం సర్జరీ చేసినాక 80% ఆఫ్ ఎక్సెస్ వెయిట్, ఫర్ ఎగ్జాంపుల్ 150 కిలోస్ ఉన్న వ్యక్తి మేబీ 70-80కి వచ్చారండి, వాళ్ళు 1-1.5 ఇయర్లో తగ్గిపోతారు. తర్వాత మేము తగ్గిపోయాం కదా అని చెప్పి హై క్యాలరీ ఫుడ్స్ తినడం మొదలు పెడతారు. అంటే ఐస్ క్రీమ్స్ తినడము, హై క్యాలరీ ఫుడ్స్. సో హై క్యాలరీ ఫుడ్స్ ఎప్పుడైతే తినడము, సెడెంటరీ లైఫ్ స్టైల్కి వచ్చేస్తారో మళ్ళీ వెయిట్ గెయిన్. ఇంకొకటి, మనం స్టమక్ అనేది సైజ్ తగ్గిస్తామండి. బట్ స్టమక్ ఎలాంటిదంటే మన బెలూన్ లాంటిది. ఇనిషియల్గా మనం కంట్రోల్ పెట్టుకుంటే ఆ ట్యూబ్ అలానే ఉంటుంది. కానీ తర్వాత తినంగా దాన్ని కొద్దిగా ఎక్స్పాండ్ చేస్తారు. డెఫినెట్గా ముందున్న వెయిట్కి అంత రారు, బట్ మన డిజైర్డ్ రిజల్ట్స్ అయితే ఉండవు. సో దీనికి ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే డెడికేటెడ్ లైఫ్ స్టైల్. ఇప్పుడు అంత కష్టపడి చేయించుకుంటాం కదండి, ఒక సర్జరీ చేయించుకుంటారు, వచ్చేసి అవన్నీ తగ్గిపోయినాక మళ్ళీ మనం ఆ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వెళ్ళాము అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మేబీ ఆ క్వాంటిటీ తగ్గుతుందేమో గానీ మీరు నాకు అన్నట్లు హై క్యాలరీ క్యాలరీ తినడం వల్ల మొత్తానికే మోసం వస్తుంది మళ్ళీ గెయిన్ వస్తారండి. సో మోస్ట్ ఆఫ్ దెమ్. కానీ అలాంటి వాళ్ళు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదండి, మళ్ళీ రావచ్చు ఎప్పుడు కూడా. అందుకే ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా స్టమక్ తీసే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది సింప్లర్ ఆపరేషన్ ఇన్ బేరియాట్రిక్. సో ఎప్పుడైతే మళ్ళీ మనకు వెయిట్ గెయిన్ అవుతున్నారో మనము తర్వాత ఫాలోఅప్లో ఉంటే ఏంటంటే దానికి కొద్దిగా మెడికల్ థెరపీస్ అవి పెట్టుకొని దాన్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళని మోటివేట్ చేసి చేయగలం. ఆకలి లేకుండా కూడా ఏదైనా మందులు వస్తే బాగుంది సార్. ఆకలి లేకుండా యాక్చువల్లీ వచ్చాయండి, బట్ దాని పరిధి ఏంటంటే మేబీ ఒక 10%-15% ఆఫ్ ద టోటల్ వెయిట్ తగ్గొచ్చు. ఇప్పుడు ఈ మధ్య డ్రగ్స్ వస్తున్నాయి, అది సేఫేనా సార్, వాడచ్చా? డెఫినెట్లీ సేఫ్ అండి. ఒక్కటి అండి, అందరూ అనుకునేది ఏంటంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఊరికే లావు తగ్గడానికి అలా అని అనుకుంటారు కదా. కానీ వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే అండి, బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇప్పుడు నేను మనిషి మీద ఏదైనా నైఫ్ పెట్టాలి లేకపోతే మెడిసిన్ మార్కెట్లోకి రావాలి అంటే ఒక 10-15 ఏళ్ళు రీసెర్చ్ చేస్తే కానీ రాదండి. రైట్. ఇప్పుడు మన బుక్స్లోకి వచ్చేయాలి అంటే ఒక 10-15 ఇయర్స్. ఇప్పుడు నా పెన్ను ఒక ప్రిస్క్రిప్షన్ రాయాలి అంటే ఆ మాలిక్యూల్ అనేది చాలా రీసెర్చ్ జరిగి ఉంటుందండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు హెర్బా లైఫ్లో అవన్నిటికీ ఇంత రీసెర్చ్ ఉండదండి. రైట్. సో వాటి కన్నా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకోవడం, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఉత్తమం. ఫస్ట్ మాట్లాడాలండి. మాట్లాడితే ఏంటంటే అడ్వైస్ తీసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వస్తారండి, నాకు 10 కిలోలు తగ్గాలి, 5 కిలోలు తగ్గాలి. ఫస్ట్ మనము ఆల్వేస్ డైటీషియన్ హెల్ప్తో మోటివేషన్ ఎప్పుడు కూడా అండి, పక్కన ఇంట్లో వాళ్ళు చెప్పేదానికంటే డెఫినెట్గా డాక్టర్ డైటీషియన్ చెప్తే మనం ఎక్కువ ఫాలో అవుతాం. ఖచ్చితంగా పెరటి వైద్యం ఎటు పనికిరాదు సార్. ఒక డాక్టర్ చెప్తే ఓహో డాక్టర్ అదో సామెత అంటారు కదా, తీర్థం శంఖంలో పోస్తేనే అది తీర్థం అవుతుంది. అంతే అండి. డాక్టర్ అప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ లాగా డిజైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా పేషెంట్స్ అందరికీ ఒక డైటీషియన్ ప్రోగ్రామ్ ఉంటుంది. తను వచ్చేసి రోజు ఎవాల్యుయేట్ చేస్తుంటుంది, వాళ్ళ వెయిట్ని కనుక్కుంటుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ డైటీషియన్ అనగానే ఒక చార్ట్ ఇచ్చేస్తారండి, ఒక 10 తీసుకోండి అని. కానీ చాలా మంది మనలో కూడా అవి ఫాలో అవ్వలేరు. సో నేనేమని చెప్తానంటే, వెంటనే మీకు నచ్చనిది ఏది ఉంటే అది డైటీషియన్కి చెప్పండి, తను మీకు ఆల్టర్నేటివ్ చెప్పి దాన్ని ఇట్స్ సస్టైనబుల్ అది చేసి ఎక్సర్సైజ్ చేస్తుంటే చాలా వరకు తగ్గొచ్చండి. కానీ ఇవన్నీ చేసినా కూడా నేను ఇందాక మీకు చెప్పినట్టు జెనెటిక్ అవ్వని పక్షాన మాత్రమే, ఇంకా నేను ఏం చేయలేను సార్ నాకు హెల్ప్ చేయండి అన్నప్పుడు మాత్రమే బేరియాట్రిక్ సర్జరీ ఇంపార్టెంట్. సో మరి బేరియాట్రిక్ సర్జరీ వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు సార్, దానివల్ల అది అపోహ కావచ్చు లేకపోతే సైడ్ ఎఫెక్ట్ అనుకోవాలో నాకు తెలియదు, కానీ మనం చూసే ఒక నెగిటివ్ యాంగిల్ ఆఫ్ బేరియాట్రిక్ సర్జరీ ఏంటి? బేరియాట్రిక్ సర్జరీ అందరూ అనుకుంటుంటారు చేస్తే ప్రమాదం అది ఇది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక 170 కిలోల అతను తన లైఫ్ సాగించాలి అని అంటే తనకు ఉండే కార్డియాక్ పరంగా రిస్క్ 50% అండి. కరెక్ట్. అంటే కార్డియాక్ వలన ఇబ్బంది పడే అవకాశం లేకపోతే ప్రాణాపాయం వచ్చే అవకాశం 50%. ఇంకోటి డయాబెటీస్ వలన వచ్చే అవకాశం 90% ఉంటుందండి. సో ఈ రిస్క్తో పోలిస్తే బేరియాట్రిక్ సర్జరీ మీరు అనుకునే ప్రాణాపాయం కానీ అందరిలో ఉండే అపోహలు కానీ <1% అండి. అంటే ఒక 1000 మందికి చేస్తే ఒకరిద్దరికి అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఆ రిస్క్ అనేది నేను ఒక గాల్ బ్లాడర్ సర్జరీ చేస్తానండి,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ లేడీస్కి తెలిసిందే అండి, నార్మల్ లేబర్ అనుకోండి, సిజేరియన్ సెక్షన్, దాంట్లో రిస్క్ లేదా అండి? ఎంతమంది ఆడవాళ్ళకి మనం వింటుంటాం చిన్న రోజు చేసే సిజేరియన్ సెక్షన్. ఇప్పుడు నేనేమంటానంటే అండి, ఆ రిస్క్ ఎంత ఉంటుందో దీంట్లో కూడా అంతే రిస్క్ ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇందాక మీకు చెప్పినట్టు అండి, అందరిలో ఉండేది ఏంటంటే ఇది కాస్మెటిక్ సర్జరీ అనేది ఒకటి ఉందండి. అసలు నేను మీకు అన్నది అదే, ఇట్స్ ఏ లైఫ్ సేవింగ్ సర్జరీ. నేనేమంటానంటే అండి, మీ వెయిట్ లూజ్ అవుతున్నప్పుడు మీకు లైఫ్ గెయిన్ అవుతుంది అంటే మీరు దానికి ఎక్కువ అటెన్షన్ పెట్టాలనేది నా ఉద్దేశం. సో అబ్సల్యూట్లీ సార్. దిస్ అవేర్నెస్ అనేది పీపుల్ ఖచ్చితంగా అర్థం చేసుకోండి. బేరియాట్రిక్ అనేది ఇట్స్ నాట్ ఏ కాస్మెటిక్ థింగ్. ఇట్స్ ఎ లైఫ్ ఈ రోజు మన సెషన్లో ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ అనేది కానీ ఆడియన్స్ అర్థం చేసుకోగలిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. వండర్ఫుల్ సార్. సార్ ఇందాక మీరు అన్నారు ఆర్తి అగర్వాల్ గారి ఎగ్జాంపుల్ మాట్లాడుతూ అక్కడ జరిగింది బేరియాట్రిక్ సర్జరీ కాదు లైపోసెక్షన్ అన్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేరియాట్రిక్ అండ్ లైపోసెక్షన్? చాలా మంది పేషెంట్స్ అండి లైపో చేయించుకోవాల్సిన వాళ్ళేమో బేరియాట్రిక్ చేయించుకుంటారు, బేరియాట్రిక్ చేయించుకోవాల్సిన వాళ్ళు లైపో చేయించుకుంటారు. ఎందుకు ఎక్కువ లైపోసెక్షన్ మీద వెళ్తారంటే చాలా కాస్మెటిక్ క్లినిక్స్ వచ్చాయండి. ఇప్పుడు మీరు ఈ రోడ్లోనే చూస్తే ఒక 4-5 ఉంటాయి. ఎందుకు అంతే వస్తుందంటే దే థింక్ లైపోసెక్షన్ ఈజ్ ఈజీ ప్రొసీజర్, దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి. లైపో ఎవరికి చేయాలి అంటే కొంతమంది చూసింటారండి 50 కిలోలు 60 కిలోలు ఉంటారు, వాళ్ళు అంత లావు ఉండరు, కానీ ఎబ్బెట్గా ఉండే ఒక చోట ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం, వాళ్ళు ఎంత చేసినా తగ్గకపోవడం. చాలామంది ఏమనుకుంటారు ఏం కాదనుకుంటారు, కానీ వాళ్ళకు ఉండే ఆ మానసిక క్షోభ ఉంటుంది చూడండి, వాళ్ళకి లైపోగాన్ చేస్తే వండర్ఫుల్ రిజల్ట్స్ అండి. ఒక్కసారి మీరు ఆ లైపోగాన్ సర్జికల్ ప్రొసీజర్ సర్జికల్ ప్రొసీజర్ అండి. అది కూడా అందరూ అనుకున్నట్టు కాస్మెటిక్ క్లినిక్స్లో చేయించుకోవడం కంటే ప్రాపర్ హాస్పిటల్స్లో చేయించుకోవడం వెరీ గుడ్ అండి. ఎందుకు అంటే లైపో ద్వారా వచ్చే నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే కొంతమందిలో ఎంబోలిజం అట్లా వస్తుంది. సో అట్లా ఉన్నప్పుడు అంటే ఏంటి సార్ ఎంబోలిజం? ఎంబోలిజం అంటే సడన్ గా పల్మనరీ అంటే మనకి శ్వాస దగ్గర అటాక్ అవ్వడం, అంటే ఐ మీన్ బ్లాక్ అవ్వడం. ఎప్పుడైతే అలా బ్లాక్ అవుతుందో శ్వాస ప్రక్రియ తగ్గిపోయి మనకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ లాగా అట్లా వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే అవి వస్తాయి, అంటే మీరు అన్నట్టే లక్షల్లో ఒకరికి. ఎప్పుడు కూడా ఏంటంటే బెనిఫిట్ వర్సెస్ రిస్క్ చూసుకోవాలండి, అంతే కదా సార్. సో ఇప్పుడు తనకేంటంటే మీరు అన్నట్టు ఎక్సెస్ ఫ్యాట్ అనేది యాక్చువల్లీ ప్రాబ్లం కాదు ఒక చోట, కానీ తనకేంటంటే లైఫ్ లాంగ్ తన మొరేల్ తక్కువ ఉంటుంది. సో దానికోసం అది చేయించుకున్నట్టు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకొని చేయించుకోవాలనేది నా ఉద్దేశం. వేరేజ్ నేను అన్నట్టు బేరియాట్రిక్ ఇందాక మీకు చెప్పినట్టు ఏంటంటే ఇట్స్ అ సర్జికల్ అండ్ హార్మోనల్ మెథడ్. అంటే ఇప్పుడు ఈ ఫ్యాట్ ఏదైతే మనం ఒక చోట తీస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ 170-150 కిలోస్ ఉండే వ్యక్తి మీకు లైపో చేసినా కూడా మళ్ళీ రీగెయిన్ అయిపోతారండి, అంతే కదా. ఇట్స్ ఎ టెంపరరీ థింగ్. వెరాజ్ దిస్ ప్రొవైడ్స్ ఎ లాంగ్ టర్మ్ సొల్యూషన్ అండి, ఎక్కువ రోజులు మనం తగ్గడానికి మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అసలు ఈ రోజు ఇంటర్వ్యూ అయ్యే వరకు ఆర్తి అగర్వాల్ గారికి బేరియాట్రిక్ సర్జరీ ఫెయిల్ అవ్వడం కాదు, ఇట్స్ లైపోసెక్షన్ సర్జరీ అన్నది తెలియలేదు. చాలా ఏంటంటే అండి ఆర్తి అగర్వాల్ కూడా అప్పటికే ఎక్కువ సార్లు చేస్తారండి. యూజువల్ గా మనకి అందరికి తెలియదు, అప్పటికే 4th టైం 5th టైం చేసిన. సో దాని గురించి అవగాహన లేకపోవడం వల్ల ఒక అపోహని నిజమని ఇన్నాళ్ళు నమ్ముతూ వచ్చాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ రోజు నాకు క్లారిటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఇప్పుడు ఇండియా ఇస్ రినౌండ్లీ అనౌన్స్డ్ యాజ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అండ్ ప్రపంచ దేశాలతో ఒబేసిటీతో కూడా మనం ఇండియా పోటీ పడుతోంది. ఎస్పెషల్లీ చైల్డ్ ఒబేసిటీ హెస్ బికమ్ అ వెరీ ఫ్రీక్వెంట్ కన్సర్న్. ఎందుకు ఒబేస్గా ఉంటున్నారు పిల్లలు అని అడగడానికి సరే జంక్ ఫుడ్ ఇతరత్ర ఫ్యాక్టర్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకునేవి వెస్టర్నైజ్డ్ లైఫ్ స్టైల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అన్నది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో యాజ్ పేరెంట్స్ ఆర్ యాజ్ ఇండివిజువల్స్ టు కాంబాట్ దట్, హౌ డు వీ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్ స్టైల్ సార్? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఒబిసిటీ అనేది యాక్చువల్లీ ఇండియాలోనే కాదండి, ఇట్స్ అన్ ఎపిడమిక్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ పాండమిక్ మనకు కోవిడ్ కంటే కూడా బలమైనది అండ్ వెస్టర్న్. ఇండియాలో ఎందుకు ఎక్కువ అవుతుందంటే డెఫినెట్లీ ఇందాక మీతో చెప్పినట్టుగా వెస్టర్నైజ్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు పార్టీయింగ్ ఎక్కువైపోయింది, జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది. అసలు మీరు నన్ను అడిగితే ఒక వారంలో ఇంట్లో ఫుడ్ తినడమే కష్టం అండి. కరెక్ట్. సో మీరు అన్నట్టు చైల్డ్హుడ్ ఒబిసిటీ అనేది మనకి ఇప్పుడు అందరం చూస్తున్నాం. చిన్నప్పటి నుంచి అందరికి ఉండే అపోహ పిల్లలు చబ్బీగా ఉంటే దే ఆర్ హెల్దీ. అవును సార్, ముద్దుగా ఉన్నారు చక్కగా ఉన్నారు అని ప్యాంపర్ చేస్తుంటారు. ఫీడింగ్ కూడా అలానే ఓవర్ ఫీడ్ చేస్తుంటారు. సో చబ్బీ చైల్డ్ ఇస్ నాట్ హెల్దీ అండి. మనకి ఎప్పుడు చైల్డ్ ఇస్ హెల్దీ నాట్ స్కిన్నీ అండి. మనం మీరు అన్నట్టు పోషకాహారాలు పెట్టుకొని మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడం ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ మీరు ఇందాక అన్నారు కదా, యాజ్ ఎ పేరెంట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలండి. ఫస్ట్ మనం ఇంట్లో ఫ్యామిలీ ప్రాక్టీసెస్ మారాలి. ఎప్పుడైతే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో రోజు మనము డెసర్ట్స్ లేకపోతే జంక్ ఫుడ్ తెచ్చుకుంటే హౌ కెన్
వి ఎక్స్పెక్ట్ ఆర్ కిడ్స్ టు చేంజ్. కరెక్ట్. సో డెఫినెట్గా ముందు మన ఫ్యామిలీ ప్రాక్టీసెస్ మారాలండి. అండ్ నేను చెప్పినట్టుగా వాళ్ళకి న్యూట్రియంట్స్ దాని మీద అవగాహన కల్పించడం ముఖ్యం. అండ్ డెఫినెట్లీ ఇప్పుడైతే మటుకు స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మా పాప ఉందండి, స్కూల్లో చదువుతుంది, డాడీ నాకు జంక్ ఫుడ్ పెట్టొద్దని చెప్పేశారు అంటుంది. సో దోస్ ప్రాక్టీసెస్ ఆర్ గుడ్ అండి, వండర్ఫుల్. ఎందుకంటే వాళ్ళే మనకు చెప్తుంది చేయొద్దని. సో దాన్ని మనం కానీ కొద్దిగా ఎఫెక్టివ్గా చేయగలిగితే డెఫినెట్లీ చైల్డ్హుడ్ ఒబిసిటీ వలన ఇట్ ఈస్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్ అండి. ఫ్యూచర్లో దే ఆర్ ల్యాండింగ్ అప్ యాజ్ యూ టోల్డ్ విత్ డయాబెటీస్ అండ్ అదర్ డిజీజ్ ఆర్డర్స్. సో ఇట్ ఈస్ బెటర్ టు కరెక్ట్ దెమ్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్ స్టేజ్ ఇట్ సెల్ఫ్. సార్, ఇప్పుడు మనము బేరియాట్రిక్ సర్జరీ గురించి మాట్లాడుతూ ఒక న్యూ ఇంటర్వెన్షన్ రోబోటిక్ బేరియాట్రిక్ సర్జరీ అని అంటున్నారు కదండి. అసలు డాక్టర్లు చేస్తేనే బేరియాట్రిక్ సర్జరీ సేఫా కాదా అని ఇప్పటి వరకు భయపడుతూ వచ్చాం. అఫ్ కోర్స్ మీరు క్లారిటీ ఇచ్చారు. రోబోటిక్ సర్జరీ అంటే సేఫేనా సార్? చేయించుకోవచ్చు అంటారా? డెఫినెట్గా సేఫ్ అండి. మీరు అనుకున్నట్టు రోబోటిక్ అంటే రోబోట్ చేయదండి. ఓకే. రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి. అంటే రోబోటిక్ ఆర్మ్స్ వలన సర్జన్ అనే అతను కన్సోల్ అనేది ఒకటి ఉంటుంది. థియేటర్ మీద ఏంటంటే మనకు ఆ రోబోటిక్ ఆర్మ్స్ని ఫిక్స్ చేసి ఆ ఆర్మ్స్ స్విచ్ వచ్చేసి డాక్టర్ దగ్గరే ఉంటుంది. కాకపోతే ఎందుకు మనకి ఇప్పుడు వచ్చే లాప్రోస్కోపిక్ అంటే రోబోటిక్ నెక్స్ట్ అడ్వాన్స్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మన ఫ్రీడమ్ డిగ్రీ ఆఫ్ మూమెంట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా చెయ్యి ఉంటుంది, ల్యాబ్ చేసేటప్పుడు 2 and 4 మూమెంట్స్ అవర్ డిగ్రీ ఈజ్ లిమిటెడ్. వెరాజ్ విత్ రోబోటిక్ అనేది మనం ఇలా తిప్పగలమండి, అంటే 360 degree ఫ్రీడమ్ మూమెంట్ ఉంటుంది. ఇంకొకటి మ్యాగ్నిఫికేషన్ అండి, మనం చూసే అనాటమీ వన్ టైమ్ది 10 times కనిపిస్తుంటుంది రోబోట్. సో ద ప్రిసిషన్ ఆఫ్ ద సర్జరీ ఇస్ మోర్. ఇంకొకటి ఏంటంటే పెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ సర్జరీస్ కంటే లాప్రోస్కోపిక్ పెయిన్ తక్కువ అండి, ల్యాబ్ కంటే రోబోటిక్ తక్కువ. ఎందుకంటే అక్కడ టిష్యూ మ్యానిపులేషన్ చాలా తక్కువ ఉంటుందండి. సో డెఫినెట్లీ గోయింగ్ ఫార్వర్డ్ రోబోటిక్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఎ సే లైక్ లాప్రోస్కోపీ. వండర్ఫుల్ సార్, మీతో మాట్లాడితే బేరియాట్రిక్ సర్జరీ మీద ఉన్న సగం అపోహలు తగ్గిపోయాయి. సగం కాదు, మాక్సిమం క్లియర్ చేసేసారు మీరు. అండ్ రోబోటిక్ సర్జరీ గురించి కూడా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి.